హలో అందరికీ స్వాగతం టు శౌర్య ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో చంద్రగ్రహణం తర్వాత రోజు లాగ్ అండి. ఇది వచ్చేసి నేను వచ్చేసి చంద్రగ్రహణం అయిపోయిన వెంటనే ఉదయాన్నే లేచి తలస్నానం చేసేసుకున్నాను. హెడ్ బాతింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ దేవుడి పటాల్స్ క్లీనింగ్స్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. అందరూ కూడా చక్కగా తలస్నానం చేసి మీరు కూడా దేవుడి గది అంతా శుభ్రం చేసేసుకున్న తర్వాత మీరైతే ఇలాగా వంట అవి స్టార్ట్ చేసుకోవాలి. పసుపు నీళ్ళు జల్లేసుకోవాలంట. సో యూట్యూబ్లో మంచిగా గైడెన్స్ అయితే ఇస్తారు కదండి మన పెద్దోళ్ళు. సో అది వినేసి చక్కగా ఇలాగ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. దేవుడి పటాల్స్, ఫొటోస్, ఫ్రేమ్స్ అన్నీ నీట్గా పసుపు నీళ్ళు అలాగే గంధం నీళ్ళు పన్నీరు వేసి క్లీన్ చేసుకొనేసి ఇలాగ బొట్లు అయితే పెట్టుకున్నానండి. పసుపు కుంకుమ గంధంతో చక్కగా ఫొటోస్ అన్నిటికి అలంకారమ్స్ అయితే చేసేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము పూజ అయితే చేసుకోవాలి కదా. సో గ్రహణం విడిచిన తర్వాత మనం ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకోవాలి. బయట వచ్చేసి వాకిల్స్ అంతా క్లీనింగ్స్ చేసేసుకున్నాను. ముగ్గుల్స్ కూడా పెట్టేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పొట్టకి పూజ చేసుకోవాలి కదా, అంటే వంట చేసుకోవాలి కాబట్టి దిస్ ఈజ్ కుకింగ్ అనమాట. సో ఇవాళ నేను డైరెక్ట్గా లంచ్ చేసేస్తున్నాను. సో ఇది వెజిటేబుల్ రైస్ అండి, వెజిటేబుల్ బిర్యానీ. ఫస్ట్ ముందుగా వచ్చేసి 4 లవంగాలు అలాగే చెక్కాస్ అనమాట, ఒక 1/2 ఇంచ్ చెక్కాస్, అలాగే 4 బిర్యానీ ఆకుస్, అలాగే బిర్యానీ పువ్వు కూడా వేసేసి గీలో బాగా ఫ్రై చేసుకొని ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొనేసి వేపింగ్స్ చేసేసుకోవాలి. దానిలో ఒక 4 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇదొక సీక్రెట్ పేస్ట్ అండి. ఇది వచ్చేసి మా అమ్మమ్మల కాలం నాటి నుంచి మా అమ్మగారు కూడా చేసేవాళ్ళు అనమాట. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి అలాగే ఒక 4 పచ్చిమిర్చి, ఒక 1/2 కొబ్బరి చిప్పలో కొబ్బరి ఉంటుంది కదా, అది వేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని దానిలో వేసి బాగా ఫ్రై చేసేసుకొని ఇలాగ బాస్మతి రైస్ వచ్చేసి నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను, అందులో వేసేసాను అనమాట. వేసేసి నేను రైస్ కుక్కర్లో పెట్టేశాను. అది దాని పాటుకు అది బాయిలింగ్ అయిపోయి మన పొట్టలోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ మంచింగ్ కోసం వచ్చేసి ఇది కాలీఫ్లవర్ గోబీ అన్నమాట. సో గోబీ తీసుకున్నాను. ఈ గోబీ పువ్వుని వచ్చేసి బాగా క్లీన్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి ఉడికించేసుకోవాలి. బాయిలింగ్స్ వచ్చేసేయాలి. ఆ బాయిలింగ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు గోబీ పౌడర్ ఎగ్జిబిషన్స్లో అమ్ముతుంటారు కదా, అది వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసేసుకోవాలన్నమాట. చేసేసుకున్న తర్వాత దాన్ని ఒక 15 మినిట్స్ పక్కనించి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బిర్యానీలోకి రైతా చేస్తున్నాను. పెరుగు పచ్చడి ఆంటీ అంటారు కదా, పెరుగు పచ్చడి చేస్తాను అనమాట. సో అందులోకి ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసి పెట్టేసుకున్నాను. 15 మినిట్స్ అయిపోయింది. వీడియోలో అవ్వలేదు, బట్ నిజంగా అయిపోతే అయిపోయింది. సో ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు డీప్ ఫ్రైయింగ్స్ తినడంలో తప్పలేదు. సో అలా డీప్ ఫ్రై చేసేసుకొని లైట్గా టొమాటో సాస్ ఒక 2 స్పూన్స్ వేసి మిక్స్ చేసుకున్నాం అంటే గోబీ హెల్దీగా గోబీ మంచూరియన్స్ రెడీ. మీకు ఎంతమందికి ఇష్టం ఈ కాంబినేషన్? చూడండి ఫైనల్గా ఎలాగ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వెజిటేబుల్ పులావ్ యమ్మీగా నేనైతే తినేసాను. నిన్న తినేసానులేండి, నిన్నటి వ్లాగ్ అని చెప్పినాను కదా. సో ఇది వచ్చేసి గోబీ ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఏమండి మీకు ఒక విషయం చెప్పాలన్నమాట. ఇది ఒక షాకింగ్ విషయము. నేను ఇది యాక్చువల్గా అమెజాన్లో ఆర్డర్ చేసుకున్న డ్రెస్ అనమాట. చూడండి అమెజాన్లో ఆర్డర్ చేసుకుంటే ఎంత మోసం జరిగిపోయినదో చూడండి. ఇక్కడ చూడండి, షాక్ అయిపోయాను అనమాట. నా లైఫ్లో ఫస్ట్ టైము నేను ఆర్డర్ పెడితే అది చూడడానికి సన్నగా ఉన్నిందనమాట పార్సిల్. ఏంటబ్బా ఇది ఇలాగుంది అనుకుంటే అందులో ఒక న్యూస్ పేపర్ పెట్టేసి ఇచ్చేసారండి దొంగ మొహాలు. నాకైతే అసలు ఏం చేయాలో తెలీదు. 2 డ్రెస్సులు ఆర్డర్ పెట్టుకున్నాను. ఒకటైతే మంచిగా వచ్చింది, ఇదండి ఇలాగుంది, బాగుంది. ఇది అమెజాన్ క్రేజీ డీల్స్ అని ప్రైమ్ మెంబర్స్కి వచ్చింది. 480కే ఈ డ్రెస్ వచ్చేసింది అనమాట. ఇది యోక్ పార్ట్ అంతా, బట్ ఆ డ్రెస్ మాత్రం 586 పెట్టుకున్నాను. న్యూస్ పేపర్ పెట్టించేసారండి. మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందైతే సబ్స్క్రైబ్